తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గోడం నాగేష్ బీజేపీ అభ్యర్థిగా 90,652 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై విజయం సాధించారు. నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ 5,85,116 ఓట్లు సాధించి వెలిచాల రాజేందర్ కాంగ్రెస్పై 2,25,209 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థిగా 5,92,318 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్ రఘునందన్ రావు 4,71,217 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా 9,91,042 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై 3,91,475 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా జి కిషన్ రెడ్డి 4,73,012 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్పై 49,944 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పిల్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి 8,09,882 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిపై 1,72,897 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ 5,10,747 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రరెడ్డిపై కేవలం 4,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.